హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మ్యాడ్ స్క్వేర్ మూవీ రివ్యూస్కి వచ్చాను గైస్. ముందుగా మీ అందరికి హ్యాపీ ఉగాది గైస్. ఈ సంవత్సరం మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను గైస్. మ్యాడ్ స్క్వేర్ మూవీ చూసాను గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఇది మ్యాడ్కి సీక్వెల్ గైస్. మ్యాడ్లో వాళ్ళ కాలేజ్లో వాళ్ళ లైఫ్ ఏంటి అది చూపిస్తారు. దీంట్లో వాళ్ళ కాలేజ్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఏ వర్క్లో ఉన్నారంటే వాళ్ళు ఏ లైఫ్లో ఉన్నారు, వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది మనకి స్టార్టింగ్ 30 minutesలో వాళ్ళ లైఫ్ చూపిస్తుంటారు గైస్. దాని తర్వాత లడ్డు గారి మ్యారేజ్ ఉందని అయితే తెలుసుకుంటారు హీరోస్. అయితే లడ్డు గారి మ్యారేజ్ అటెండ్ అవ్వాలని వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తారు గైస్. వెళ్ళాక అక్కడ లడ్డుగాని అయితే కలుస్తారు. లడ్డు వాళ్ళకి ఇన్విటేషన్ అయితే ఇయ్యాడు గైస్. ఎందుకంటే ఇంతకుముందు ఒక పెళ్లి చూపులు, ఆన్లైన్ పెళ్లి చూపులు జరుగుతుంటే వాళ్ళ అయితే అంటే వాళ్ళ వల్ల క్యాన్సిల్ అవుతుంది గైస్. వాళ్ళు చేసే క్రేజీ మూమెంట్స్ వల్ల పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అవుతుంది. అందుకే లడ్డు వాళ్ళని అయితే ఇన్వైట్ చేయొద్దని అనుకుంటాడు. కానీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళ విలేజ్కి వస్తారు లడ్డు గారి మ్యారేజ్కి. అయితే అక్కడికి వెళ్ళాక ఒక చాలా క్రేజీ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే లడ్డు గారి మ్యారేజ్ అయితే క్యాన్సిల్ అవుతుంది గైస్. ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నాడు అమ్మాయి అయితే లేచిపోతుంది. వీళ్ళు హీరోస్ ఒక అబ్బాయిని అయితే తీసుకొస్తారు. అబ్బాయితోటే ఆ అమ్మాయి అయితే లేచిపోతుంది గైస్. అయితే లడ్డు వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉంటాడు. పెళ్ళాక నా వైఫ్తో గోవా ట్రిప్కి వెళ్దాం అనుకున్నాను రా హనీమూన్కి. చాలా అనుకున్నాను, మీరు మొత్తం స్పాయిల్ చేశారని అంటే అంటాడు గైస్. అయితే హీరో అంటాడు, వైఫ్ తోటేనా ఫ్రెండ్స్తో రావా గోవా కానీ. గోవా ట్రిప్ అయితే ప్లాన్ చేసి లడ్డు గారిని తీసుకొని గోవా ట్రిప్కి అయితే వెళ్తారు గైస్. వెళ్ళాక అక్కడ ఒక డాన్ అంటే సునీల్ డాన్గా ఉంటాడు గైస్. అయితే హీరోస్ని అయితే కిడ్నాప్ చేస్తారు వాళ్ళు. మరి దేనివల్ల ఆ గ్యాంగ్లో వీళ్ళు చిక్కుకున్నారు, వాళ్ళు దేనివల్ల ఆ గ్యాంగ్ వీళ్ళని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, సునీల్ ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది, దేనివల్ల దాని వెనకాలన్న స్టోరీ ఏంటి, మరి ఆ గ్యాంగ్ నుంచి వీళ్ళు బయటపడ్డారా, గోవా ట్రిప్ నుంచి వీళ్ళు ఎలా అంటే ఆ గోవా ట్రిప్లో ఆ జర్నీలో ఏం జరిగింది, ఆ గ్యాంగ్ నుంచి వీళ్ళు ఎస్కేప్ అయ్యారా, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారా, మరి ఆ లడ్డు గారిని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఫస్ట్ 30 minutes వాళ్ళ ఇంట్రడక్షన్స్ అవి చూపిస్తుంటారు. ఎప్పుడైతే లడ్డు గారి మ్యారేజ్కి అయితే అటెండ్ అవుతారో అక్కడి నుంచి ఎంటర్టైన్ మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఎండ్ వరకు అలాగే ఎంటర్టైన్ తీసుకెళ్లారు. మెయిన్లీ లడ్డు క్యారెక్టర్ అయితే మూవీకి పెద్ద ఎసెట్ గైస్. చాలా బాగా హ్యాండిల్ చేశారు. అసలు అతను ఎంటర్టైన్ తోటే మూవీ మొత్తం సాగింది. మామూలుగా లేదు అతను ఎంటర్టైన్మెంట్ మాత్రం. ముగ్గురు హీరోస్ కూడా చాలా బాగా చేశారు. ముగ్గురు చాలా బాగా చేశారు. సాంగ్స్ అయితే ఎస్పెషల్లీ సాంగ్స్ చాలా బాగున్నాయి మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది. అతను యాక్టర్ పేరు తెలియదు కానీ అది ఏమంటారు, గంజాయి డ్రగ్స్ అని మాట్లాడుతుంటాడు. భయంకరంగా విషయాలు ఒక్కొక్కటి మాట్లాడుతుంటాడు కదా. అతని క్యారెక్టర్ అంటే హీరోస్తో అతను కూడా ఫ్రెండే. అతని పేరు గుర్తు రావట్లేదు. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అతని క్యారెక్టర్ కూడా బాగుంది. సునీల్ గారు కూడా ఉన్నంతలో చాలా బాగా చేశారు డాన్ క్యారెక్టర్గా. మళ్ళీ లడ్గన్ ఫాదర్ క్యారెక్టర్ తంది కూడా సెకండ్ హాఫ్లో చాలా హిలీరియస్గా వర్కౌట్ అయింది. కామెడీ మాత్రం మామూలుగా టిల్లు స్క్వేర్లో ఎలాగైతే హీరోకి ఫాదర్గా చేశారో ఒక రోలు, అక్కడ కూడా అలాగే వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అయింది. సూపర్ ఉంది మూవీ అయితే. ఎక్కడ బోర్ లేదు గైస్, చాలా ఎంటర్టైనింగ్ అయితే అవుతారు మీరు. మ్యాడ్ స్క్వేర్ బెటరా, మ్యాడ్ 1 బెటర్ అంటే మ్యాడ్ 1 అంటాను గైస్. స్క్వేర్ కొద్దిగా తగ్గింది, మ్యాడ్ అయితే చాలా బాగుంటుంది. కానీ వాచ్ చేయొచ్చు గైస్, ఎంటర్టైన్ అయితే అవుతారు. మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఓకే గైస్, మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 3 గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు మూవీ మాత్రం. ఓకే గైస్, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.